హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు వచ్చేసి మన చాప్టర్ వచ్చేసి ఏపీ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోని 5th చాప్టర్ అనమాట. గ్రామర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముందుగా చూడండి, ఇక్కడ పాఠం పేరు జలియన్వాలా బాగ్ అనమాట. ఈ భాషాంశాల్లో కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించండి అని ఉంది కదా. ఇక్కడ చూడండి, కాటకం అంటే ఏంటి? కరువు అనమాట. కరువు అంటే ఫ్లడ్స్ అంటారు కదా. అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? అదేవిధంగా కరువు వస్తుంది. ఓకేనా. వర్షాలు లేక పంటలు పండక కాటకం విలయ తాండవం చేస్తుంది. కాటకం అంటే కరువు అనమాట. కరువు అంటే ఏంటి? వర్షాలు కురవకపోతే కరువు వస్తుంది, అంతే కదా. వర్షాలు కురవకపోతే పంటలు పండవు, పంటలు పండకపోతే కరువు వస్తుంది. ఆ విధంగా అనమాట. అల్లూరి సీతారామరాజు శితజాతి వారిని గడగడలాడించాడు. శితజాతి అంటే శ్వేతజాతి. శ్వేతము అంటే ఏంటి? తెలుపు. విదేశాల్లో శ్వేతజాతి వారు ఎక్కువ కనిపిస్తారు, అంతే కదా. ఫారినర్స్ వైట్గా ఉంటారు, శ్వేతజాతి వారు ఎక్కువ కనిపిస్తారు. తులువలతో స్నేహం మంచిది కాదు. తులువ అంటే నీచుడు. ఇతరుల పట్ల అసూయపడేవాడిని నీచుడు అంటారనమాట. ఇతరుల పట్ల అసూయపడేవాడిని నీచుడు అంటారు. ఓకేనా. అక్కడ వరకు ఒకటి. తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో రుధిరం ఏరులై పారింది. రుధిరం అంటే రక్తం. దానాలు అన్నిటిలో రక్తదానం గొప్పది. దానాలన్నిటిలో లేదా దానాలన్నిటిలో కలిపి రాసుకోవచ్చు. దానాలన్నిటిలో, ఈ విధంగా లన్నిటిలో ఇలా కలిపి రాసుకోవచ్చు. దానాలన్నిటిలో రక్తదానం గొప్పది అని కూడా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, పయోధరం. పర్యాయ పదాలకు పయోధరం అంటే మబ్బు, మేఘం, అంబుదము. సెకండ్ వన్, ఆర్తి అంటే బాధ, దుఃఖం, చింత. తర్వాత రణం అంటే యుద్ధం, సమరం, పోరు, సంగ్రామం. తెలిసిందే కదా మీకు, వార్. ఆర్తి అంటే సాడ్. మబ్బు అంటే స్కై కానీ క్లౌడ్ కానీ అని అర్థాలు వస్తాయి అన్నమాట. స్కౌడ్ కానీ. నెక్స్ట్ చూడండి, ఉదకం అంటే నీరు, వాటరు, జలము, తర్వాత సలిలము, ఇవన్నీ అర్థాలు వస్తాయి పర్యాయ పదాలు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్రింది పదాలకు నానార్థాలు రాయండి. హరి అంటే ఆల్రెడీ మన 6th క్లాస్లో కూడా ఉంది. హరి అంటే విష్ణువు, కోతి, సింహము, ఇంద్రుడు. గజం అంటే ఏనుగు, హస్తి, పెద్ద సమూహము లేదా 3 అడుగులు కొలత. గజం అంటారు కదా, ఎన్ని గజాలు అని అంటాం కదా, ఆ విధంగా ల్యాండ్. మోక్షం అంటే ముక్తి, మరణం, అందం, విడుదల. మోక్షం, ముక్తి, మరణం, అందం, విడుదల అనే అర్థాలు కూడా వస్తాయి. వ్యుత్పత్తి అంటే ఆల్రెడీ మీకు చెప్పాను లాస్ట్ లెసన్, అంతకుముందు లెసన్లో. ఉత్పత్తి అంటే పుట్టుక. నీహారము అంటే ఏంటి? మంచు. అగ్ని చేత మిక్కిలి హరింపబడినది అంటే ఇప్పుడు మంచు ఉంటుంది, ఐస్ ఉంటుంది. ఐస్ దేని వల్ల కరిగిద్ది? ఎండ వల్ల కరిగిద్ది. కాబట్టి నీహారం అంటే అగ్ని చేత కరిగిపోయేది. ఏది? మంచు అనమాట. పాతకము. పాతకము అంటే పతనానికి కారణం, అంటే చెడిపోవటానికి కారణం. ఏంటి? పాపం. పానీయం అంటే నీరు. పానము చేయబడినది అంటే తాగబడేది. ఏంటిది? నీరు అనమాట. కిరీటం అంటే క్రీడి. దోషి అంటే దోషి. చండిక అంటే చండి. రాక్షసుడు అంటే రక్కసుడు అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, జాతీయాలను ఏ విధంగా వాడతారో చూద్దాం. ఇక్కడ అంగలార్చు అంటే భయంతో అరవటం అనమాట. అంగలార్చు అంటే భయంతో అరవటం, ఇతరుల ఉన్నత చూసి దుఃఖించడం అనమాట. వెన్న చూపు అంటే ఏంటి? భయపడటం. వెన్న చూపు మనకు ఆల్రెడీ మగధీరాలో కూడా డైలాగ్ ఉంటుంది, వెన్ను చూపని వీరుల్ని ఎంతమందినైనా పంపించు అని అంటాడు కదా రామ్ చరణ్. ఆ విధంగా వెన్ను చూపు అంటే భయం తెలియనటువంటి వారు, వెనుక చూపు లేనివారు అనమాట, అంటే భయపడని వారు అనమాట. వెన్న చూపు అంటే అర్థం పారిపోవు, అంటే భయపడేవారు. వెనక చూపు అంటే వెనక పారిపోవడం అనమాట. ఉగ్గుపాలతో పట్టు అంటే చిన్నప్పటి నుండి పరిచయం ఉగ్గు నాకు పరిగెత్తడం ఉగ్గుపాలు లాంటిది. అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట అతనికి. లేదా నాకు ఉగ్గుపాలు లాంటిది అంటే, ఉగ్గుపాలు అంటే చిన్నప్పుడు పడతారు కదా, ఆ విధంగా అనమాట. ఏదైనా ఒక పని చేయడంలో నేర్పరి అనొచ్చు, లేదంటే నాకు అది ఉగ్గుపాలతో పెట్టింది అనొచ్చు, ఈ విధంగా అనమాట. కవటాకులు అనేదాన్ని ఇక్కడ మీకు టాకులు. కవటాకులు అంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా, కవట అనే దాంట్లో టాలో ఏ అక్షరం కనపడుతుంది మీకు? ఆ కనపడుతుంది. పరపదంలో ఆకు ధర్మిస్తే ఆ కనపడుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటారు చాలామంది, కానీ మన సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధి. ఇది వచ్చేసి కవటాకులు అంటే తెలుగు పదం కాబట్టి ఇది మీకు అత్వ సంధి అవుతుంది. ప్రాణార్థములు, ఇది ప్రాణ అనేది సంస్కృత పదం అనమాట. ప్రాణార్థులు అంటే ప్రాణ ప్లస్ అర్థములు. ఇక్కడ చూడండి ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది.
ఇది వచ్చి సవర్ణ దీర్ఘ సంధి. నాకు దీర్ఘం ఇస్తే నా ఉంది చూసారా, అందుకు ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా కవటాకులు. టాకి దీర్ఘం ఉంటే సవర్ణ దీర్ఘ సంధి అనుకుంటారు చాలామంది, ఎందుకంటే విడదీసిన తర్వాత కూడా ఇక్కడ వచ్చింది. కానీ ఇది తెలుగు పదం, ఇది సంస్కృత పదం. పాలు చేసి అని ఉంది. దీని ఏ విధంగా తీసుకుంటామంటే పాలున్ ప్లస్ చేసిగా తీసుకుంటాం. పాలున్ ఇది చాలా జాగ్రత్తగా వినాలి చూడండి. పాలున్ ప్లస్ చేసి సరళాదేశాన్ని సూత్రం ఏంటంటే నకారంబు ధృతము. ఇది ఫస్ట్ సంధి. ధృత ప్రకృతికం, ఈ పదం మొత్తాన్ని ధృత ప్రకృతికం అంటారు. ధృత ప్రకృతికం మీది పురుషానికి సరళంలో కానీ సూత్రం ద్వారా పాలున్ ప్లస్ జేసి అయింది. చేగాత జాగా మారిద్ది. ఆదేశ సరళానికి ముందున్న ధృతము అంటే ఆ ముందున్న ధృతము బిందు సంశ్లేషకు అంటే పాలున్ చేసి అయింది. తర్వాత పాలున్ చేసి అంటే ఇక్కడున్న నాకి ఈ విధంగా మారింది అనమాట సంశ్లేష. ఎందుకంటే ఆ విధంగా మారేది సరళాదేశాన్ని 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 3 సూత్రాలు ఉంటాయి. 3 సూత్రాలు సూత్ర ఎగ్జాంపుల్స్ని 3 రకాలుగా మార్చిద్ది. ఫస్ట్ సూత్రం ద్వారా నకారము ధృతము, ఇది రెండవ సూత్రం. రెండవ సూత్రంలో ఈ చా కాస్త జాగా మారిద్ది. మూడో సూత్రంలో 2 ఉంటాయి అన్నమాట. మూడో సూత్రంలో 2 ఉంటాయి. ఎందుకంటే ఈ నాకి ప్లేస్లో 0 వస్తుంది, అంటే 0 వచ్చింది. ప్లస్ సంశ్లేష అంటే ఇక్కడ ఏదైతే నా అనే హల్లు ఉందో ఈ నా ప్లస్ జీ ఏమైద్ది, నా ప్లస్ జీ ఏమైద్ది, నేకేసం ఇస్తే నేకి జావత్ వచ్చింది కదా. ఆ విధంగా పాలున్ చేసి అని వస్తుంది అనమాట. ఓకేనా, పాలున్ జేసీగా మారుతుంది. నెక్స్ట్ చూడండి, పాఠంలోని సవర్ణ దీర్ఘ సరళాదేశ ఉత్వ సందులు గుర్తించి రాయండి అని ఉంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను పాఠంలో కాకుండా. సరళాదేశ సంధికి ఇక్కడ ఆల్రెడీ చూసాం. పూచెన్ గలువలు, పూచెన్ గలువలు, పూచెన్ గలువలు ఈ సరళాదేశ సంధి ఎగ్జాంపుల్స్. ఉత్వ సంధి చూడండి, రాముడు అతడు, సోముడు ఇతడు, భీముడు ఇతడు, రాముడు అతడు అనేది ఉత్వ సంధి. సవర్ణ దీర్ఘ సంధి ఎగ్జాంపుల్స్ చూడండి, రామాలయం, రామాలయం ఆల్రెడీ ఎక్కడ ఉంది, ప్రాణార్థములు అని ఉంది ఒకటి ఎగ్జాంపుల్. ఆ విధంగా మీరు ఎగ్జాంపుల్ ఎతికి రాయండి. నెక్స్ట్ చూడండి, జత్వ సంధి. ఈ జత్వ సంధికి సూత్రాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఏ విధంగా చెప్పినా సరే కరెక్ట్. ఎందుకంటే ఈ జత్వ సంధిలో పరమయ్యే పదాలు చెప్తే పరంగాని పదాలు తెలుస్తుంది. అంటే సంధి కాని పదాలు చెప్తే సంధి అయ్యే పదాలు తెలుస్తాయి, సంధి అయ్యే పదాలు చెప్తే కానివి తెలుస్తాయి అన్నమాట. కొంతమంది సంధి అయ్యే పదాలు చెబుతారు, కొంతమంది సంధి కాని పదాలు చెప్తారు. ఏది చెప్పినా ఒకే అర్థం అనమాట. పై వాటిని గమనిస్తే మొదటి పదం చివర వర్గ ప్రథమాక్షరాలు అంటే ఇక్కడ చూడండి క, చ, ట, త, ప వర్షాలే ఉంటాయి. రెండో పదం మొదట సరళాలు, ఇక్కడ చూడండి ఇక్కడ సరళాలు హాయావారాలు కానీ అచ్చులు కానీ వర్గ తృతీయ పంచమాక్షరాలు ఏదో ఒకటి పరమైంది. అప్పుడు సంధి జరిగి కచ్చడి తప్పులకు గజడి తప్పులు ఆదేశంగా వచ్చాయి. దీన్నే జత్వ సంధి అంటారు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఇదిగోండి ఇక్కడ వాగీసుడు అని ఉంది కదా, దాన్ని వాక్ ప్లస్ ఈసుడుగా విడదీశారు. ఇక్కడ పూర్వపదంలో క, చ, ట, త, ప ఈ అక్షరాలే రావాలి. ఇక్కడ అంటే రైట్ సైడ్లో ఏ అక్షరాలు రావాలో చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, హైవా హ, యా, వా, రాలు కానీ అచ్చులు కానీ వర్గ తృతీయ పంచమ కానీ ఏదో ఒకటి పరమైంది. అప్పుడు సంధి జరిగి కచ్చడి తప్పులకు గజడి తప్పులు అనేవి వస్తాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇక్కడ చూశారు కదా, ఈ వాక్ ప్లస్ ఈసుడు అనే పదంలో ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కచ్చట తప్ప ఈ 5 అక్షరాల్లో ఒక అక్షరం రావాలి. ఈ 5 అక్షరాల్లోనే రావాలి. ఇక్కడ చూడండి క, చ, ట, త ఈ 5 అక్షరాల్లోనే వచ్చింది లెఫ్ట్ సైడ్. అదే రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసరికి ఆ నుంచి ఔ వరకు అంటే ఆ ఈ ఊ రు రు ఏ ఐ ఓ ఔ ఇక్కడ వరకు ఏ అక్షరమైనా ఉండొచ్చు. లేదా హ, యా, వా ఈ 3 అక్షరాలు ఉండొచ్చు. గజడదబ ఉండొచ్చు. జ్ఞ, ఇణి, అణ, నా, మా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి పై వాటిని గమనిస్తే మొదటి పదం చివరి వర్గ ప్రథమాక్షరాలు అంటే కచడతప్పులు ఉండాలి. రెండో పదం మొదట సరళాలు కానీ గజడదబ కానీ ఇవన్నీ ఉండాలన్నమాట. ఓకేనా, అందుకనే ఇక్కడ చూడండి జాగ్రత్తగా కనుక గమనిస్తే వర్గ తృతీయ పంచమాక్షరాలు ఏదో ఒకటి పరమైంది. అప్పుడు సంధి జరిగిద్ది. అప్పుడు సంధి జరిగి ఇక్కడ ఉన్న ఈ కాకి గా వస్తుంది, చాకి జా వస్తుంది, టాకి డా వస్తుంది, తాకి దా వస్తుంది, పాకి బా వస్తుంది. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మారి ఇక్కడ వాక్ ప్లస్ ఈసుడు ఉంది కదా, ఈ కా ప్లేస్లో ఏం రావాలని చెప్పాను, గా రావాలని చెప్పి అప్పుడు గిగ్గు ప్లస్ ఈ ఏమవుతుంది, గీ అవుతుంది. ఇక్కడ ఇచ్చు ఉంది, ఇచ్చు ప్లస్ ఆ ఏమైంది, చా అయింది.
ఈ చా ప్లేస్లో ఏమొస్తుంది, జా వస్తుంది అని చెప్పా, అప్పుడు అజంతము అయింది. ఇక్కడ చూడండి టా ప్లేస్లో ఏం రావాలని చెప్పా, డా రావాలని చెప్పా, అప్పుడు చూడండి విరాట్ కాస్త డు అయింది. డు ప్లస్ రు ఏమైద్ది, డ్రూ అయింది. తర్వాత చూడండి జగదాంబ అని ఉంది. ఇక్కడ జగదాంబ అంటే జగత్ ఉంది, తా ప్లేస్లో ఏం రావాలి, దా రావాలి. అప్పుడు ఇద్దు ప్లస్ ఆ ఏమైద్ది, దా ఇది జగద ప్లస్ అంబ, జగదంబ అయింది అనమాట. ఈ విధంగా జస్ట్ సంధి అనేది జరిగింది. చాలా సింపుల్. మనం జస్ట్ సూత్రం నేర్చుకుంటే అంటే ప్రిన్సిపల్ నేర్చుకుంటే ఈజీగా అనమాట. అయితే ఇక్కడ చూడండి ఇదే సూత్రాన్ని మనకి ఇంకొక రకంగా కూడా ఇస్తారు. వర్గ ప్రథమాక్షరాలు అంటే కచ్చట తప్పులకు అచ్చులు కానీ స్థిరాలు కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ పరమైతే గజట తప్పులు ఆదేశం అవుతాయి. సేమ్ అదే సూత్రం అనమాట. అటు తిప్పించి ఇటు తిప్పించిస్తారు. మనం ఏది నేర్చుకున్నా ఒకటేనమాట. ఇక్కడ చూడండి వాగ్వాదం ఉంది, వాక్ ప్లస్ వాదం ఉంది. మనకి కా ప్లేస్లో ఏం రావాలని చెప్పా, గా రావాలని చెప్పా. అప్పుడు ఇగ్గు ప్లస్ వా ఏమవుతుంది, ఎగ్గు ప్లస్ వా అయింది, వా అయింది. చూసారా, వాగ్వాదం అయిపోయింది. మనకి ఇక్కడ హృత్ ప్లస్ ద్వారం ఉంది, తా ప్లేస్లో ఏం రావాలి, దా రావాలి. అప్పుడు ఇద్దు ప్లస్ దాకు దీర్ఘమిస్తే దా ఏమైద్ది, దాకి దావత్ వచ్చి ద్వా అయింది. ఇక్కడ కూడా దిక్కు ప్లస్లో గా వచ్చింది, అప్పుడు ఏమైంది, దిగ్గు ప్లస్ గా ఏమైద్ది, గా అయింది. అప్పుడు దిగాంతం అయింది అనమాట. ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా ఉంటుందో, చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి విగ్రహ వాక్యాలు. ఇక్కడ మనం గమనిస్తే శౌర్య పరాక్రమములు ఉంది. అంటే ఇక్కడ శౌర్యమును అదేవిధంగా పరాక్రమమును శౌర్యమును అదేవిధంగా పరాక్రమమును. చూడండి ఇక్కడ క్రింది విగ్రహ వాక్యాలు రాసి సమాసనామం తెలపండి. ఇక్కడ చూడండి శౌర్య పరాక్రమములు అంటే శౌర్యమును అదేవిధంగా పరాక్రమమును అంటే ద్వంద్వ సమాసం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం. సెకండ్ వన్ వచ్చేసి శుద్ధాంత కాంత. అంటే చూడండి శుద్ధాంతమునందలి కాంత. ఇక్కడ అందు వచ్చింది. శుద్ధాంతమునందలి అందు అంటే ఇక్కడ అందున అంటే సప్తమి తత్పురుష సమాసం అన్నమాట. అందున అంటే సప్తమి తత్పురుష సమాసం అని అర్థం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. పాప ఫలం అంటే పాపము వలన, అంటే పాపం చేస్తేనే కదా మన ఫలితం అన్నం ఇచ్చేది. వలనని కంటెన్ పట్టి ఏమవుతుంది, పంచమి తత్పురుష సమాసం. నెక్స్ట్ చూడండి దేహ పంజరం, దేహం మనిడి. ఇక్కడ పంజరం వేరు, దేహం వేరు. కానీ ఈ దేహం అనే దాన్ని పంజరంతో పోల్చారు. అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చిన, అంటే భేదం ఉన్నా సరే భేదం లేనట్టు చదువుతున్నారు. కాబట్టి ఇది ఏమవుతుంది, రూపక సమాసం అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. రాకాసి మూక అంటే రాకాసుల యొక్క వస్తే ఆటోమేటిక్గా మీకు తెలిసిందే షష్ఠి తత్పురుష సమాసం. నెక్స్ట్ చూడండి ఘోర రణం అంటే ఘోరమైన రణం అంటే ఏంటి, యుద్ధం పేరు. తర్వాత ఘోరం అంటే ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అన్నమాట. ఓకేనా, ఈ విధంగా చాలా ఈజీ. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది పద్యపాదంలో అలంకారాలను గుర్తించండి అని ఉంది. దుఃఖ సముద్రం. ఇక్కడ దుఃఖం వేరు, సముద్రం వేరు. రెండు వేరైనా సరే వేరు లేకుండా అంటే రెండు ఒకటే అన్నట్టు చూస్తున్నాం. దుఃఖం అంటే ఏంటి, ఏడుపు. సముద్రం అంటే కూడా లోతైనది అంటే ఏడుపు అన్నమాట. ఆ విధంగా రెండింటికి తేడా ఉన్నా తేడా లేనట్టు చూస్తున్నారు కాబట్టి అది రూపక అలంకారం. నెక్స్ట్ చూడండి గురువులగులు గుర్తించమని ఉంది. ఇది ఈజీ, మీరు ఛందస్సు ఉంటే మీరే గుర్తుపెట్టండి ఈజీగా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఉంది శేష పద్యం. ఇప్పుడు మామూలుగా ఏ పద్యమైనా 4 పాదాలు ఉంటాయి, కానీ శేష పద్యంలో 8 పాదాలు ఉంటాయి. యాక్చువల్గా అయితే 4 ఉంటాయి, కానీ దాన్ని 4 2గా రాసుకుంటాం. 2 ఒక లైన్ అన్నమాట, 1 లైన్ అన్నమాట. తర్వాత సెకండ్ లైన్, ఒక్కొక్క లైన్ని 2గా రాసుకుంటాం. థర్డ్ లైన్ 2గా రాసుకుంటాం. ఫోర్త్ లైన్. ఈ విధంగా అప్పుడు ఎన్ని అయితే ఇది 1 2 3 4 5 6 8 అవుతాయి అన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క లైన్లు 2 లైన్లుగా రాసుకుంటాం. అయితే శేష పద్యాల్లో 6 ఇంద్ర ఇక్కడ 2 సూర్యగణాలు వస్తాయి అన్నమాట. ఇదే శేష పద్యం యొక్క గణాలు. నేను శేష పద్యం గురించి డీటెయిల్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. పద్యం మొత్తం రాసి గురువులగులు గుర్తుపెట్టాను. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.